చంద్రబాబు మరోసారి నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఒక్క ఉద్యోగం కూడా నిరుద్యోగులకు ఇవ్వలేదు. ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు 14 సంవత్సరాలు పరిపాలించి ఇచ్చాడు అని నేను చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. ఎన్ని ప్రైవేటు కంపెనీలలో పర్మనెంట్ ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇచ్చాడు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎన్ని టీచర్ పోస్టులు చంద్రబాబు ఇచ్చాడు అని నేను ప్రశ్నిస్తున్నాను. 4 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాడట. 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాడట. అయ్యా, గత ప్రభుత్వంలో బాబుస్తే జాబుస్తుంది అని అన్నావు. ఇంటికొక ఉద్యోగం అన్నావు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తాను అని అన్నావు. మరి ఎంతమందికి నువ్వు ఉద్యోగాలు ఇచ్చావు, ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చావో నువ్వు చెప్పగలవా బాబు అని నిన్ను ప్రశ్నిస్తున్నా. ఎందుకు అబద్ధ హామీలతో నిరుద్యోగులను ప్రజలను మోసం చేస్తావు? ఇంకెన్ని రోజులు ఇలా మోసం చేస్తూ ఉంటావు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చి 1,34,000 ఉద్యోగాలు ఇచ్చాడు. ఈరోజు వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళ గ్రామాలలో సచివాలయాలలో పనిచేస్తూ 30,000 రూపాయలు జీతం అందుకుంటున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి అందులో ఉద్యోగాలు భర్తీ చేశాడు. ఒక వైద్య రంగంలోనే 53,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి భర్తీ చేశాడు. గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చాడు. 14,219 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశాడు. 1998, 2008లో కోర్టులో కేసుల్లో ఉన్న టీచర్ పోస్టులు 7,000 మందిని భర్తీ చేస్తే 3వ తరగతి నుండి సబ్జెక్టు టీచర్లుగా 6,000 మందిని భర్తీ చేస్తూ 14,219 పోస్టులు టీచర్ పోస్టులే భర్తీ చేసినాయి. జగన్మోహన్ రెడ్డి 6,100 పోస్టులకు టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయటమైనది. ఆర్టీసీ కార్మికులను జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ చేయటం జరిగింది. కాంట్రాక్ట్ కార్మికులను 10,400 మందిని రెగ్యులరైజ్ చేస్తూ జీవో జారీ చేయటం జరిగింది. ఇన్ని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గ్రూప్ 1 నోటిఫికేషన్, గ్రూప్ 2 నోటిఫికేషన్, రైతు భరోసా కేంద్రాలలో నోటిఫికేషన్, అన్ని 18 యూనివర్సిటీలలో నోటిఫికేషన్ ప్రొఫెసర్ పోస్టులకు జారీ చేయటం, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలు భర్తీ చేయటం, కొత్త మెడికల్ కాలేజీల్లో పోస్టులు భర్తీ చేయటం జగన్మోహన్ రెడ్డి చేశాడు. మరి ఇవన్నీ నువ్వు చేశావా గత ప్రభుత్వంలో అని నిన్ను ప్రశ్నిస్తున్నాను. ఎన్నిసార్లు నిరుద్యోగులను మోసం చేస్తావు? నిరుద్యోగ భృతి అంటావు, ఉద్యోగాలు అంటావు. 4 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తావా? 14 సంవత్సరాలలో నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయినావు అని నిన్ను ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు మరోసారి నిరుద్యోగులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నిరుద్యోగులందరూ కూడా జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించి చంద్రబాబు మోసాలను తిప్పికొట్టాల్సిందిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.